నమస్తే. ధర్మానికి ప్రధాన సూత్రమైనది దానగుణం. దానం స్వీకరించేవాడికి భుక్తి ప్రదాయకం, ఇచ్చేవాడికి ముక్తి ప్రదాయకం. అపాత్ర దానం చేయకూడదు. పాపాత్ములకు, దుర్వ్యసనాలున్న వాళ్ళకి దానం చేయకూడదు. తీర్థయాత్రల్లో, పుష్కర స్నాన సమయాల్లో, శుభకార్యాల్లో చేసే దానం పుణ్య ఫలితాలను ఇస్తుంది. పేదలకు చేసే దానం దేవుడికి ఇచ్చిన అప్పుతో సమానం. దేవుడు మళ్ళీ వడ్డీతో సహా మనకు అందజేస్తాడు. దానం చేస్తున్న మనిషిలో ప్రేమ, శ్రద్ధ, అభిమానం ఉండాలి. పేదలకు మనం పెట్టే ఆహారం దేవుడు ఖాతాలో మన పేర జమవుతుందని గ్రహించాలని పెద్దలు చెబుతారు. జ్ఞాని అయిన మనిషి తన సంపాదనలో కొంత భాగాన్ని దానం చేయాలన్న నియమం పెట్టుకుంటాడు. ధనికుడైన లోభి కన్నా దానశీలి అయిన పేదవాడు గొప్పవాడు. నీరు మంటను ఆర్పేసినట్టు దాన ధర్మాలు పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగిస్తాయి. గుప్తదానానికి ఉండే ఫలితం అనంతమైనది. కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు. దానగుణం ఒక వ్యక్తిని ఉన్నతంగా నిలబెడుతుంది. అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడుతుంది. దానగుణం వల్ల పుణ్యం లభిస్తుంది. ఏదైనా ఇతరులకు దానం ఇచ్చినప్పుడు దాని మీద మనకు ఏ హక్కు ఉండదు. దాని గురించి ఆలోచించకూడదు. దానం ఇచ్చేటప్పుడు కీర్తి లేదా ప్రచారం కోసం చేసే దానం నిజమైనది కాదు. ఇంటిలో ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు మీద 11వ రోజు దశదానాలు ఇస్తారు. బ్రాహ్మణులకు గోదానం, భూదానం, స్వర్ణదానం కూడా ఇస్తారు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.